హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైస్ ఆఫ్ గుంటూరు. ఈ వీడియోలో ఏంటంటే మన కాలేజ్లో నుంచి సర్టిఫికేట్స్ ఎలా తెచ్చుకోవాలి, సిఎంఎం కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ టీసీ కానీ ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. సో దట్ మీకు కూడా ఈజీ అవ్వచ్చు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డ్యూ ఫామ్ ఫిల్ చేయాలంటే మీకు ఏ విధంగా స్టార్ట్ చేయాలని అయితే చెప్తాను. నో డ్యూ ఫామ్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ మీకు ఫుల్ టైం అయినా వచ్చి ఉండాలి, లేదంటే మీరు నాన్ సిఆర్టీ స్టూడెంట్ అయినా అయి ఉండాలి. లేకపోతే మీరు ఫామ్ ఫిల్ చేసినా కానీ యూజ్ అయితే ఉండదన్నమాట. అసలు మీకు డ్యూ ఉందా లేదా ఎలా చూసుకోవాలంటే నో డ్యూ ఫామ్లోకి వెళ్ళి ఆర్పీలో లాగిన్ అయ్యి నో డ్యూస్లోకి వెళ్ళండి. మై డ్యూస్ ఆర్ ఫీస్లో చూడండి. ఒకవేళ ఫీ కనుక చూపించిందంటే మెకానికల్ బ్లాక్లో కింద ఉంటుంది. ఒకవేళ లేకపోతే అప్లై ఫర్ నో డ్యూస్ అని క్లిక్ చేసి దాంట్లోకి వెళ్తే ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ అల్యూమిని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్లోబల్ సర్టిఫికేషన్స్, ఎంటర్ప్రైనర్షిప్, హైయర్ స్టడీస్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట. నో డ్యూలో క్లాస్లో ఏమేమి అప్లోడ్ చేయాలో చూద్దాం. సిఆర్టీ స్టూడెంట్స్కి ఒకలాగా, నాన్ సిఆర్టీ స్టూడెంట్స్కి అయితే ఒకలాగా ఉంటుంది. స్క్రీన్ పైన అయితే వేస్తాను చూడండి. ప్లేస్మెంట్ సిఆర్టీ వాళ్ళకైతే ఆఫర్ లెటర్ అప్లోడ్ చేయండి. ఒకవేళ నాన్ సిఆర్టీ వాళ్ళైతే బ్లాంక్ వైట్ ఒక పేపర్ని స్కాన్ చేసి వైట్ పేపర్ని దాన్ని అప్లోడ్ చేసేసేయండి. అండ్ అల్యూమిని వచ్చేసి లాస్ట్లో చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే సిఆర్టీ వాళ్ళు బ్లాంక్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి. అదే నాన్ సిఆర్టీ వాళ్ళు జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్ కానీ ఏమన్నా ఇవన్నీ రాసి ఉంటారు కదా, వీటన్నిటిని ఒక సింగిల్ పీడిఎఫ్గా చేసి దాంట్లో అయితే అప్లోడ్ చేయండి. అండ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ సిఆర్టీ వాళ్ళకి, నాన్ సిఆర్టీ వాళ్ళకి ఇద్దరికి సేమే. ఆ 4 గ్లోబల్ సర్టిఫికేట్స్ పీడిఎఫ్గా చేసి అప్లోడ్ అయితే చేయండి. ఎంటర్ప్రెనర్షిప్ సిఆర్టీ, నాన్ సిఆర్టీ వాళ్ళు ఇద్దరు బ్లాంక్ డాక్యుమెంటే అప్లోడ్ చేయండి. హైయర్ స్టడీస్ వచ్చేసి సిఆర్టీ వాళ్ళు అయితే బ్లాంక్ డాక్యుమెంట్, అదే నాన్ సిఆర్టీ వాళ్ళు అయితే I-20 కానీ అడ్మిట్ కార్డ్ కానీ ఈ రెండు కానీ కాదు, ఈ రెండు డెఫినెట్గా అప్లోడ్ చేయండి. I-20 అడ్మిట్ కార్డు రెండు అయితే అప్లోడ్ చేయండి పీడిఎఫ్గా చేసి. అండ్ మీరు అప్లోడ్ చేసే టైంలో 2 MB లోపల మాత్రమే ఉండాలి. 2 MB అబోవ్ ఉంటే అప్లోడ్ అయితే అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి అల్యూమిని. మన హెచ్ఓడి సార్ మనకి మెయిల్ అయితే పెట్టారు, హౌ టు అప్లై ఫర్ నో డ్యూ అని. నో డ్యూలో అల్యూమినీలో చూస్తే 2 లింక్స్ అయితే ఉంటాయి అన్నమాట. మెయిల్ కనుక రాకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను. ఆ 2 మెయిల్స్ క్లిక్ చేసేయండి. ఫస్ట్ మెయిల్ వచ్చేసి అయితే ఫామ్ టైప్లో ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ టైప్లో అంతా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ అని అయితే వస్తుంది కదా. గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫామ్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేయాలన్నమాట. ఆ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ప్రొఫైల్లో మీరు లాగిన్ అయినట్టు స్క్రీన్ షాట్ అయితే ఒకటి తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ని ఏం చేస్తారంటే చేసి పీడిఎఫ్ లాగా చేసి అల్యూమినీలో అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ వరకు ఇది ఒక ప్రాసెస్. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఈ బ్లాక్లో 605కి అయితే వెళ్ళాలి. సపోజ్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి కొన్ని ఉంటాయి అన్నమాట. మన కాలేజ్లో అన్నీ అప్రూవ్ లైక్ ఎలా అంటే సెంట్రల్ ప్లేస్మెంట్స్ అని కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అని కానీ, రెగ్యులర్ ఆఫీస్, స్కిల్ ఆఫీస్, డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇలా వరుసగా ఉంటాయి అన్నమాట. మీకు స్క్రీన్ పైన వేస్తాను చూడండి. అవన్నీ ఫిల్ అవ్వాలన్నమాట. అవన్నీ ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ 605కి వెళ్ళి అక్కడ చెప్పండి గూగుల్ ఫామ్ ఫిల్ చేసాం, అప్రూవ్ చేయాలి అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా క్యూఆర్స్ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ అప్లోడ్ చేసినా కానీ మళ్ళీ అక్కడ క్యూఆర్ స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ అయితే చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ సిఆర్టీ స్టూడెంటే తీసుకోండి. ఆ నాన్ సిఆర్టీ స్టూడెంట్ కనుక హైయర్ స్టడీస్కి వెళ్తున్నాడు అనుకో, ఆ క్యూఆర్ స్కాన్ చేసినప్పుడు I-20 అండ్ అడ్మిషన్ లెటర్ అప్లోడ్ చేయాలి. ఐడి కార్డ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళండి. ఇంట్లో మర్చిపోయి మాత్రం వెళ్ళకండి, ప్రతిదానికి అవసరం అయింది. ఆ క్యూఆర్ స్కాన్ చేస్తారు. క్యూఆర్ స్కాన్ చేసి అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఈ మన గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, ఆ గ్లోబల్ సర్టిఫికేషన్స్ అక్కడ మళ్ళీ అప్లోడ్ చేయమంటారు. మళ్ళీ అవి కూడా అప్లోడ్ చేయండి. తర్వాత లెటర్ రాయమంటారు. ఏ విధంగా అంటే మీరు ఏవేవైతే ఆ క్యూఆర్ స్కాన్ చేసి ఏవేవైతే అప్లోడ్ చేశారో వాటన్నిటిని కూడా అండ్ ఎవరికి రాయాలి, హెచ్ఓడి సార్కి అనేది రాయాలన్నమాట. పెట్టేసి రాయండి. మీరు స్కాన్ చేసి ఏమేమి అప్లోడ్ చేశారో అవి వరకు రాయండి. నెక్స్ట్ వచ్చేసి అది తీసుకెళ్ళి అక్కడే సార్స్ ఉంటారు, వాళ్ళకి చూపించారనుకోండి, వాళ్ళు మీరు అప్లోడ్ చేశారా లేదా అనేది చెక్ చేసి అప్రూవ్ అనేది చేస్తారు. అప్రూవ్ అని చేసి ఆ లెటర్ మీద I-20 అండ్ అడ్మిషన్ లెటర్ అప్లోడెడ్ అని రాసి కింద సైన్ చేస్తారు. అదేవిధంగా మన గ్లోబల్ సర్టిఫికేట్స్లో కూడా సర్టిఫికేట్స్ అప్లోడెడ్ అని చెప్పి సైన్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ చేత అప్రూవ్ కొట్టించుకోండి ఈ 2 అప్లోడ్ చేసినట్టు. నెక్స్ట్ ఆ పక్క క్యాబిన్లోనే, ఆ గ్లాస్ క్యాబిన్లోనే ఇంకో సార్ ఉంటారు. ఆ సార్ దగ్గరికి వెళ్ళి చూపించమంటారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా అక్కడ అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇక్కడ వీడియోలో కొంచెం కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, అంతా ఆ రూమ్లోనే అయిపోద్ది అనమాట పని. గ్లాస్ క్యాబిన్ ఉంటుంది, అక్కడ సార్ ఉంటారు, ఆయన సైన్ చేస్తారు. ఆయన పక్కనే బయట టేబుల్ దగ్గర ఒకసారి కూర్చొని ఉంటారు, ఆ సార్ స్టాంప్ అయితే వేస్తారు.
సో ఇక్కడతో ఒక ప్రాసెస్ అయిపోయిందనమాట. ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. నా ఈ ప్రాసెస్ చేయగానే నాకు ఏమేమి యాక్సెప్ట్ అయినాయి అంటే సెంట్రల్ ప్లేస్మెంట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, రిజిస్టర్ ఆఫీసు, స్కిల్ ఆఫీసు. మిగతా అనేది నాదేవి అప్రూవ్ అవ్వలేదన్నమాట. నాకు అది తెలియకుండా మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లోడ్ అయిపోయినాయి, నో డ్యూ ఇచ్చేయండి అన్నాను. కాదమెంట్, డిసిప్లిన్ ఇవి చాలా ప్లేస్మెంట్ కాదు, డిసిప్లిన్, ల్యాబ్ ఇవన్నీ చాలా ఉంటాయి, ఇవి కూడా అప్రూవ్ అవ్వాలి అని ఫోటో తీసి ఇవన్నీ నీకు అప్లోడ్, ఇంకా ఇవన్నీ కూడా నీకు అప్రూవ్ అవ్వాలి అని నాకైతే చెప్పారు. అది కూడా స్క్రీన్ పైన పెడతాను. సో ఇవన్నీ అప్రూవ్ అవ్వాలన్నమాట. అప్రూవ్ అయితేనే నెక్స్ట్ నో డ్యూ ఫామ్ అని అయితే వచ్చింది. నా అదృష్టం బాగుండి ఆ రోజు ఇవన్నీ అప్రూవ్ అయ్యేసరికి 5 అయిపోయింది. 5:30 అయిపోయేసరికి మొత్తం క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయిందని నెక్స్ట్ డే సండే అనమాట ఆగాను. నెక్స్ట్ డే సండే అవ్వడంతో ఆగాను. ఆ తర్వాత రోజు మండేకి వెళ్ళి చూసేసరికి నా అన్నీ అప్రూవ్ అయిపోయి ఉన్నాయి. నేను ఏం చేశాను, మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి ఇవన్నీ యాక్సెప్ట్ చేయించుకోవాలి ఇవన్నీ అని తలనొప్పి అని చాలా అనుకున్నాను. జస్ట్ ఇంకేమేమి అప్రూవ్ అవ్వాలని మళ్ళీ మన సి బ్లాక్లో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఏమేమి అప్రూవ్ అవ్వాలంటే నీవన్నీ అప్రూవ్ అయిపోయినాయి అమ్మ అన్నారు. ఒకవేళ మీవి ఎవరైనా అప్రూవ్ కాకుంటే నేనైతే సిఎస్సి రెగ్యులర్, మీకు కనుక అప్రూవ్ అవ్వకపోతే ఇక్కడ నేమ్స్ మీకు డిస్ప్లే చేస్తాను. వాళ్ళని ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి అప్రూవ్ చేయించుకోండి. దాదాపు వాటి అంతటికి అవే అయితే అప్రూవ్ అయిపోతున్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ అప్రూవ్ కాని టైంలో. నెక్స్ట్ ఇవన్నీ అప్రూవ్ అయిపోతాయి అన్నమాట. చేయించుకున్న తర్వాత మీరు మళ్ళీ మన ఫెడ్ బ్లాక్లో ఉన్న F004 ప్రిన్సిపల్ ఆఫీస్ అంటారు కదా, అక్కడికి వెళ్ళి నా నో డ్యూ ఫామ్ అంతా అన్నీ అప్రూవ్ అయిపోయినాయి, నాకు నో డ్యూ కావాలి అని చెప్పండి. ఆ మ్యామ్ మళ్ళీ మీరు సెర్చ్ చేసి అప్రూవ్ కొడతారు. మళ్ళీ తిరిగి మన సి బ్లాక్లో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడ నాది అప్రూవ్ అయిపోయింది ఆ లెటర్ ఇచ్చేయండి. మీ దగ్గర ఉన్న లెటరు, అన్ని బ్లాక్లో మీరు రాసిన లెటర్, స్టాంప్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ లెటర్ ఎక్కడ ఇస్తారు, రిజిస్టర్ ఆఫీస్లో. మన సి బ్లాక్లో ఉన్న రిజిస్టర్ ఆఫీస్లో అయితే ఇవ్వండి. అది వాళ్ళు చూసి మీద అప్రూవ్ చేసి నో డ్యూ ఫామ్ అనేది స్టాంప్ వేసి ఇస్తారనమాట. స్టాంప్ వేసి ఇచ్చిన తర్వాత మీకు ఇంటర్ సర్టిఫికేట్స్ కానీ ఇంటర్ 10th సర్టిఫికేట్స్ కానీ మీ చేతికి అయితే వస్తాయి. ఇప్పుడు మీకు నో డ్యూ ఫామ్ అనేది స్టాంప్ వేసి అయితే ఇస్తారు. అది ఒరిజినల్ అంటారనమాట మన కాలేజ్లో. జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడతో మీకు 10th ఇంటర్ సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్గా మన కేఎల్ఈ స్టోర్స్, అదే జిరాక్స్ షాప్కి అయితే వెళ్ళిపోండి. ఈ నో డ్యూ ఫామ్ ఉంది కదా, దీన్ని జిరాక్స్ అయితే తీపించుకోండి, మళ్ళీ యూజ్ అవుద్ది. మళ్ళీ అటు ఇటు తిరగకుండా ఉండటానికి కొంచెం యూజ్ అవుద్ది. నో డ్యూ ఫామ్ జిరాక్స్ తీపించుకున్న తర్వాత అక్కడే వాళ్ళని సిఎంఎం అండ్ టీసీ ఫామ్స్ కావాలి అని అడగండి. అవి తీసుకొని ఇప్పుడు నో డ్యూ ఫామ్ ఉంది కదా, అది కూడా జిరాక్స్ తీపించుకున్నారు కదా, అవి తీయించుకొని ఆ సిఎంఎంని టీసీని రెండు ఫిల్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కంగారు పడకండి, ఏం కాదు. మీకు ఫిల్ చేసినంత మటుకు ఫిల్ చేయండి. ఫిల్ చేసి హెచ్ఓడి సార్ దగ్గరికి వెళ్ళి సైన్ స్టాంప్ పెట్టించుకోండి. మిగతాది ఎక్కడ ఫిల్ చేయాలంటే నువ్వు లైబ్రరీ బ్లాక్కి ఇప్పుడు వెళ్తావు, అక్కడ మ్యామ్ని అడిగినా కానీ మళ్ళీ ఫిల్ చేయొచ్చు, అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. తర్వాత ఇక్కడ హెచ్ఓడి సైన్ అయిన తర్వాత లైబ్రరీ బ్లాక్లో 4th ఫ్లోర్కి అయితే వెళ్ళండి. అక్కడ సిఎంఎం సబ్మిట్ చేసిన తర్వాత మీకు మన గ్రేడ్ షీట్స్ ఉంటాయి చూసారా. మన గ్రేడ్ షీట్స్ అంటే మనకి ఇయర్కి సెమ్కి ఒకటి వస్తుంది. ఈ 4 ఇయర్స్కి 8 వచ్చినాయి. అదే మనం సమ్మర్ టర్మ్ చేస్తే 9 కూడా వచ్చినాయి. అలాంటిది ఒక సింగిల్ గ్రేడ్ షీట్కి అయితే రావడం జరిగింది అనమాట. కానీ ఇప్పుడు ఒకవేళ మీరు సమ్మర్ టర్మ్ చేశారనుకో, ప్లేస్ సరిపోలేదని ఒక 2 గ్రేడ్ షీట్స్ అయితే ఇస్తున్నారు. అది మ్యాటర్. ఒరిజినల్ సర్టిఫికేట్ ఇంకా గ్రేడ్ షీట్స్ అయితే మన చేతికి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు ఇంకా మీరు ఈ ఎల్ బ్లాక్లో సిఎంఎం ఇంకా నో డ్యూ ఫామ్ అయితే సబ్మిట్ చేయగానే మీకు ఏమేమి వస్తాయి అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తుంది, గ్రేడ్ షీట్స్ అయితే వస్తాయి అన్నమాట. నో డ్యూ ఫామ్ వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, మీ దగ్గర ఆల్రెడీ ఒక జిరాక్స్ ఉంటుంది. ఆ జిరాక్స్ మళ్ళీ మీ దగ్గర పెట్టుకోండి. అది మీరు మళ్ళీ టీసీ కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదనమాట. మీరు ఈ సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ మన సి బ్లాక్లో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మన టీసీ ఫామ్ మీరు ఫిల్ చేశారు కదా, ఆ టీసీ ఫామ్ని ఇంకా నో డ్యూ జిరాక్స్ తీపించుకోమన్నాను కదా, ఆ జిరాక్స్ తీపించుకున్నది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి ఇచ్చేసినట్లయితే మీ పాత టీసీ ఏదైతే ఇంటర్లో మీ పాత టీసీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట, మనకైతే రాదు. వాళ్ళు కొత్తగా అది పెట్టుకొని మనకు కొత్తగా ఒక టీసీ, బీటెక్ టీసీ అయితే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే మనకి తీసిస్తారు. ఒక 1 hour to 2 hours కూర్చోమని అయితే నాకు చెప్పారు. కూర్చున్నాను, అప్పుడైతే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి టీసీ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ సి బ్లాక్లో రిజిస్టర్ ఆఫీస్లో టీసీ ఫామ్, నో డ్యూ ప్రింట్అవుట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకి ఒరిజినల్ టీసీ, అదే బీటెక్ టీసీ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇంకా కోర్స్ కంప్లీషన్ కావాలనుకున్నారంటే అదేం చేయాలంటే మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే ఒక 2 to 3 days పట్టిద్ది.
ఇలానే సేమ్ మీరు వెళ్ళిన రోజే ఫస్ట్ డేనే నాకు కోర్స్ కంప్లీషన్ కావాలి అని ఎక్కడ మళ్ళీ ఫెడ్ బ్లాక్లో F004లో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. ఏం సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ మీరు లెటర్ రాయండి. నాకు ఇలా కోర్స్ అయిపోయింది, నేను 4th ఇయర్ అయిపోయింది నాది, హెచ్ఓడికి రాయాలి. సో నా 4th ఇయర్ అయిపోయింది, నాకు కోర్స్ కంప్లీషన్ కావాలి అని ఒక లెటర్ రాసి మీ CGPA ఉంటుంది కదా మనకి లాస్ట్లో ఫైనల్ CGPA అదంతా స్క్రీన్ షాట్ తీసి ఆ లెటర్కి ఇది అటాచ్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. ప్రిన్సిపల్ ఆఫీస్ F004లో అయితే సబ్మిట్ చేయండి. వాళ్ళు నెక్స్ట్ డేకి ఇస్తారు. ఆ లోపు ఈ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది, సరిపోద్ది అనమాట. ఒకవేళ ఇంకా అదే ప్రాసెస్. ఇంకా మీకేమన్నా తెలిసిన సర్టిఫికేట్స్ ఏమన్నా తీసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ ఈ సర్టిఫికేట్స్ వరకు అయితే తీసుకున్నాను. ఇంకా ఇంతే, ఈ సర్టిఫికేట్స్ వరకు అని అయితే చెప్పారు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఆ లాస్ట్లో అయితే ఓడి మళ్ళీ తీసుకోవాలి, అది ఒరిజినల్ డిగ్రీ. అది ఎప్పుడంటే మనకి మెయిల్ అయితే వచ్చింది అనమాట కాలేజ్ నుంచి, అప్పుడైతే తీసుకోవచ్చు అని అయితే చెప్పారు. ప్రస్తుతానికి ఇవి ఉంటే సరిపోయిద్ది అనమాట. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అంతే మరి. ఒకవేళ మన కాలేజ్లో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అంతే మరి, వెళ్ళొస్తా, బాయ్.